హెడ్లైన్స్ చూద్దామండి ఒకసారి. మీ డబ్బు మీరు క్లెయిమ్ చేసుకోండి అంట. బ్యాంకుల్లో దాదాపుగా ఎన్ని వేల కోట్లు, ఎంత 2,000 కోట్లు తిరిగి చెల్లించారంట. మొత్తం మీద బ్యాంకుల్లో భారీగా డబ్బులు ఉన్నాయంటండి. 2-3 వేల కోట్ల పైనే ఉన్నాయట. సబ్జెక్టు కరెక్షన్ నెంబర్ తెలియదు నాకు సరిగ్గా. అంత మొత్తం అన్క్లెయిమ్డ్. అంటే ఇప్పుడు ఎలా అంటే మీరే తెలియక, లేకపోతే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు, మీరు మర్చిపోయి ఉండొచ్చు ఆ బ్యాంక్ అకౌంట్ ఉంది అని. అలాంటివన్నీ కూడా అలా మర్చిపోయినవి కావచ్చు, చనిపోయినవి. అంటే ఇప్పుడు సడన్గా మనం ఉన్నాం, నా అకౌంట్లో 1,00,000-2 లక్షలు ఉంది లేదనుకోండి, అంత ఉంది. సడన్గా నేను చచ్చిపోయాను అనుకోండి, అది నా అకౌంట్లో ఎంత ఉందో తెలియదు అనమాట. సో ఇట్లా చాలామందివి అన్క్లెయిమ్డ్ అమౌంట్ బ్యాంకుల్లో లక్షల కోట్లు ఉందంట. దాన్ని క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నారు. ఇక నిన్న ఓయూకి ముఖ్యమంత్రి గారు వచ్చారు, చాలా మాట్లాడుకోవాలి దీని గురించి. మీడియా పైన కూడా దాడి చేశారు నిన్న పోలీసులు. ఇక దీపావళికి ప్రపంచ గౌరవం వచ్చిందంటండి, వారసత్వ జాబితాలో చేర్చిన యునెస్కో. ఇక అంతా సిద్ధం, నేడు తొలి విడత పంచాయతీ పోరు. రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇక రైజింగ్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్, నిజంగానే అట్టర్ ఫ్లాప్ అయింది, అందులో ఎటువంటి డౌట్ లేదు, అట్టర్ ఫ్లాప్ అయింది అది. పార్టీ పదవులు తొందరలో భర్తీ చేస్తామని చెప్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక పథకాల్లో మార్పులు అంట, అప్పుల రీషెడ్యూల్తో వడ్డీ భారం తగ్గే ఛాన్స్, వృద్ధి రేటు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా అని చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆర్టీసీ కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులు స్టార్ట్ చేశారు నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇక బంగారంతో పోటీ పడుతున్న వెండి అంటండి, సామాన్యులకు చొక్కలు చెబుతున్న రేట్లు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 1,92,000కు చేరిన వెండి కూడా ఇంత వేగంగా పెరుగుతుంది. ఒకప్పుడు వెండి ఇంత రేటు ఉండేది కాదు కదా. ఇక పోను పోను మనం బంగారం కొనలేము, వెండి కొనలేమా? ఏమంటారు ఫ్రెండ్స్?